పట్టణ సుందరీకరణ పేరిట కూల్చేసిన సింగరేణి క్వార్టర్లను ఆనుకుని ఉన్న షాప్ షట్టర్లకు అద్దెలు పెంచడంపై కిరాయిదారులు నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిగనిలో సింగరేణి క్వార్టర్ల ఓనర్లు కిరాయి పెంచడంతో వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. సింగరేణి సంస్థ క్వార్టర్లను కూల్చివేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నదని వారు తెలిపారు. 30 ఏళ్లుగా ఇక్కడే కొనసాగుతున్న తమపై మాజీ ఓనర్లు దౌర్జన్యం చేస్తున్నారని వారు వాపోయారు. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాక తమకు షట్టర్లు కేటాయిస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారని చెప్పారు. చిరు వ్యాపారం చేసుకుంటున్నాం. మేము వాళ్ళకి రెగ్యులర్గా కిరాయి కడుతూ మరి అడ్వాన్స్ ఇస్తూ మా షాపులు మేము నడుపుకుంటున్నాం. ఈరోజు సింగరేణి వాళ్ళు ఇంకా క్వార్టర్ ఖాళీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు ఓనర్లు మా మీద దౌర్జన్యానికి పాల్పడి కిరాయిలు అధికంగా పెంచమని అడ్వాన్స్లు ఎక్కువ ఇవ్వమని మాపై ఒత్తిడి తెస్తున్నారు. దానికి నిరసనగా మా షట్టర్లకు తాళాలు వేసి పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. దాన్ని మాకు ఏ విధమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. నిన్న 2 రోజులు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు వ్యాపారాలు లేవు, మేము రోడ్డు మీద బతుకుతున్నాము. దయచేసి మాకు దీని విధంగా మాకు ఏదన్నా సహాయం చేయండి, మాకు దీని పరిష్కారం చూపండి. మేము వెళ్ళిపోమంటారా, మమ్మల్ని ఇక్కడనే ఉండమంటారా, లేకపోతే మేము ఉరేసుకొని వస్తాము. మా పరిష్కారాన్ని మీరు తొందరగా ఆలోచించండి. నేను ఇక్కడ సింగరేణి క్వార్టర్స్ ఆనుకొని ఉన్నటువంటి సింగరేణి షెడ్లో కిరాయికి ఉంటున్నాను గత కొన్ని సంవత్సరాలుగా. అయితే మా పక్కన ఉన్నటువంటి షట్టర్లను అంటే ఉస్మాన్ భాయ్ వాళ్ళ షట్టర్లను మొన్న ఓనర్ వాళ్ళు వచ్చి తాళం వేసుకుని వెళ్ళిపోయారు. ఏదైనా సమస్య ఉంటే గత 30 సంవత్సరాల నుంచి ఇలా ఉంటుండు, అదే ఏదైనా సమస్య ఉంటే మేము అందరం కలిసి మాట్లాడుకుందామని చెప్పాను. అయినా కూడా అవసరంగా ఆయన షట్టర్కు తాళం వేసి ఆయనే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్టేషన్లో. అయితే మేము అనుకునేది ఒకటి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇందులోనే మేము చిరు వ్యాపారస్తులను నివసిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు గెలిచినాక తర్వాత ఆయన ఒక మాట చెప్పారు. గౌరవనీయులు మా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఏమనంటే, ఇప్పుడు ఉన్న వ్యాపారస్తులు మీ షట్టర్లను ఎవరు ఖాళీ చేయొద్దు, అందులోనే ఉండాలి. మీ షట్టర్లు మీరు వచ్చేంత వరకు కూడా మీరు అందులోనే ఉండి నివసించాలని ఒక మాట ఇచ్చారు. తర్వాత కూడా మాకు ఏంటంటే మళ్ళీ షట్టర్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అయితే ఈ త్వరితరైన ఈ పని జరగకుండా ఏమవుతుందంటే, జరగకపోవడం వల్ల వీళ్ళ ఓనర్ల వల్ల దౌర్జన్యం బాగా పెరిగిపోతుంది. ఇది మా డబ్బులు బాగా ఆశిస్తున్నారు. ఒకటి విషయం ఏంటంటే, మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారం మాకు షట్టర్లను తొందరగా కట్టి ఇవ్వగలరు. ఈ సమస్య నుండి మాకు పరిష్కారం చేయగలరని ఎమ్మెల్యే గారికి